శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. శివుడిని పూజించడం వలన మన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామని వేద పండితులు అంటున్నారు. ఆ పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివాలయంలో కానీ, శివ పూజలో కానీ కొన్ని పొరపాట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాబట్టి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు. శివలింగానికి కేవలం విభూది మరియు గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఆ మహాశివుడు శ్రద్ధాభక్తులతో కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి శివునికి కుంకుమను సమర్పించడం వలన ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది. అందుకనే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలని పండితులు అంటున్నారు. అలాగే శివునికి పూజ చేసేటప్పుడు కానీ, శివలింగానికి కానీ ఎరుపు రంగు పువ్వులను మాత్రం ఉపయోగించకూడదు. శివునికి ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే మీరు చేసే పూజకు పుణ్యఫలితం రాదు. ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తన భక్తులను తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. అలాగే నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులని వెంటనే తొలగిపోతాయి. శివుడికి పారిజాత పువ్వును సమర్పిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు. మిగతా ఆలయాల్లాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ మహాశివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే పరమేశ్వరుడు తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందగా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు శివుడికి అభిషేకించిన గంగను దాటవలసి వస్తుంది. కానీ ఇలాంటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. కాబట్టి శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అలాగే చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగంపై కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని కొబ్బరి నీళ్ళను మాత్రం శివలింగంపై పోయకూడదు. శివలింగానికి అభిషేకం చేయాలంటే కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి. గేదె పాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. అలాగే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి అని శాస్త్రాల్లో చెప్పబడింది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని గ్రంథాల్లో చెప్పబడింది. గుడిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలానే శివలింగం మీద పోసేస్తారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి శివలింగానికి అభిషేకం చేయాలంటే ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వాడకూడదు. ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వలన అది విషతుల్యం అవుతాయి. అలాగే శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం చేసినట్టు అవుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటును కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ, వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి శివలింగం పైన ఒక బిల్వపత్రాన్ని పెట్టి శివునికి నమస్కారం చేస్తే చాలు. ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా శివానుగ్రహంతో నెరవేరుతుంది. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి 3 కన్నులకు చిహ్నం. ఈ బిల్వపత్రం శివుని త్రిశూలానికి సంకేతం. అయితే ఈ ఆకులకు చెట్టు నుండి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజున, అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో అస్సలు కోయకూడదు. ఇక పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం వేయకూడదు. ఎందుకంటే మనం అగరబత్తులను వెలిగించేటప్పుడు వాటి నుంచి వచ్చిన మసి శివలింగం మీద పడే అవకాశం ఉంది. ఆ నల్లటి మసి కనుక శివలింగం మీద పడితే శివుడు ఆగ్రహిస్తాడు. ఇది చెడు ఫలితాలను ఇస్తుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం వట్టి చేతులతో వెళ్ళకూడదు. కనీసం ఒక పండైనా తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించాలి.
అలాగే సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లోని సమర్పించరాదు. సంపంగి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడు. శివాలయంలోకి అడుగుపెట్టగానే మనం నందిని దర్శించుకుంటాం. శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి శివుని దగ్గర ఉన్న నంది ద్వారానే మన కోరికలను శివునికి తెలియజేయాలి. కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నందీశ్వరుడు మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకువెళ్తాడు. నంది చెవిలో మన కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవునికి అడ్డంగా పెట్టి మీ గోత్రం, మీ పేరు, మీ కోరికను చెప్పాలి. తర్వాత నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకోవాలి. మీ పూజ గదిలో శివలింగాన్ని పెట్టాలనుకుంటే నలుపు రంగులో ఉన్న లింగాన్ని మాత్రమే పెట్టుకొని పూజించాలి. తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టుకొని పూజ చేయకూడదు. ఎందుకంటే తెలుపు రంగులో ఉన్న శివలింగానికి మహిళలు ముట్టుకోకూడదు. కనుక తెలుపు రంగు శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు. మీ పూజ గదిలో ఒక శివలింగం మాత్రమే పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి. విభూది అంటేనే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయట. శివుడికి పూజ చేయాలంటే సోమవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రత్యేకంగా శివ పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే ఇంకా మంచిది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం ఒక్కరోజునే ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.